నన్ను ఒక్క మాట ధ్యానం చేసి తిరిగి ప్రదర్శన చేసినా నేను ఎందుకు చేస్తుంటాను కనుక్కునేవాడిని. ఆవిడ గర్భస్థుతి ప్రదర్శన చేస్తుంది అనుకున్నాను అన్నమాట. ఆయన సత్కర్మలు అలా ఆచరించేటువంటి వాళ్ళకి పుణ్యమే గతి, పుణ్యంతో మునిగిపోతారు, అర్థమైపోతారు. అది చెప్పి గంగవారిని తగలబెట్టి ఈ రకంగా వదిలేసి చేసి పాపాన్ని నశింపజేసి వాడి పాపాన్ని జ్ఞాన మార్గాన్ని వెళుతూ ఉంటాడు. వాడు తరిస్తాడు, వాడి మోసం. ఇంకేట మళ్ళీ చెడ్డ మార్గంలో వాడు పడరు. చెడ్డ మార్గంలో ఎందుకు పడ్డంటే చెడ్డ మార్గం చేస్తే పాపం వస్తుంది కాబట్టి అని కాదు, వాడు చెడు సహించలేని స్థితి వాడికి వచ్చింది కనుకనే. మంచి మార్గం ఎందుకు ఆచరిస్తాడంటే మంచి మార్గం ఆచరిస్తే కలిసి వస్తుంది కాబట్టి అని కాదు. ఇద్దరు బాబా భక్తులు చేశారు, కానీ సత్సాయి బాబా గారి భక్తులు, ఒక మెహర్ బాబా గారి భక్తులు. ఆయనకి భక్తులుగా ఈయన భక్తులకి ఈయన భక్తులకి మాత్రం మధ్య సత్సాయి చేస్తే బాగుంటుంది. సరే, అది మా విశాఖపట్నంలో ఒక సత్సాయి బాబా గారి భక్తుల్లోనే ఒక పేటలో ఉన్న సత్సాయి బాబా గారికి ఇంకో పేటలో ఉన్న సత్సాయి బాబా గారికి పడతారు. వాళ్ళిద్దరు మా బాబా పడం పెట్టుకొని బిజినెస్ కలిసి వస్తుంది అన్నట్టు. ఈయన మా బాబా పడం పెట్టుకుంటే పిల్లలు పుడతారన్నారు. అంటే వీడికి పిల్లలు పుట్టారు, వాడికి బిజినెస్ కలిసి వస్తుంది. నిజమనుకుని వాడు ఎవరో పటం పెట్టుకున్నారు. పెట్టుకుని బ్రహ్మాండంగా దాన్ని పూజలు పురస్కారాలు రోజు 3 మాటలు ఓపెన్ చేశాడు. ఏడాది చేసిన తర్వాత తీసేశాడు. ఎందుకంటే బిజినెస్ ఏం కలుసుకోవాలి. అదే భక్తి కనుక అయినట్లయితే అంటే దేవుడికి ఎవరో మూడుతుంది మన చేతిలో. దేవుడికి రాజయోగం వచ్చిన రోజున అంటే బృహస్పతి దేవుడికి చంద్రుడి మీద పెడుతున్న రోజున మనం పటం పెడతాం. దేవుడికి ఏళ్ళకి శనిచ్చిన రోజున మనం ఆ పటం తీసేస్తాం. అదే భక్తి అనుకుంటే సూక్ష్మమైనటువంటి మార్గం. కలిసి రావడం కోసం పూజ చేసేటువంటి వాడు, కలిసి రాకపోతే ఆ పటం తీసేసేటువంటి వాడు, వాడికి పూజ చేయడం అనవసరం, పటం పెట్టుకుంటాం అనవసరం, తీసేయడం కూలిదండి అవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలి. అందుకని ఈ పాపపుణ్యాలు దాటి జ్ఞానం కలిగి ఉండి పాపపుణ్యాలు కాకుండా నేను చెడ్డ మార్గానికి వెళ్ళటం అనేది నాకు ఇష్టం లేదు, నాకు ఆ వాసన పడదు అనేటువంటి స్థితికి వస్తాడు. ఆ వాసన పడదనేటువంటి స్థితి వచ్చే లోపల బలవంతాన కుర్రాడి చేత ఉల్లిపాయలు మానిపించిన తల్లిదండ్రులు వాడు రోడ్డు మీదకి వెళ్ళి ఉల్లిపాయలు పకోడి తిన్నాకంటారు. వాడికి ఆ స్థితికి వచ్చి ఆ వాసన నాకు ఇంకా పడదు, నేను నాకు సహించను అంటే ఇంకో స్నేహితులు ఎవరినప్పటికీ పార్టీ చేసినప్పటికీ మిగతా ఎవరు తీసుకుని ఈ పక్కకు పెట్టేస్తారు. అంటే వాడు ఇచ్ఛాయతో విషయాన్ని పుంస అని భగవద్గీత చెప్పారు. ధ్యానం చేసి 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 బలాన పని చేద్దామని అనిపిస్తుంది. అలాంటి దౌర్బల్యములన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి మంచి గంధం వాసన ఎందుకు ఇస్తాము, ఉల్లిపాయల వాసన ఎందుకు ఇష్టం లేదు అని అంటే వాడికి మా తత్వం మారిపోయింది. అంటే వాడికి మంచి గంధం వాసన ఇష్టం. ఎందుకు ఇష్టం అయితే ఉల్లిపాయల వాసన భరించలేని అంటున్నాడు. ఎందుకు భరించలేదంటే నీకు అంటే నేను భరించలేను, నేనేం పోట్లాడటం లేదు కదా, ఉల్లిపాయలు తినవాళ్ళంతా మంచి వాళ్ళు కారణం అట్లాంటిది లేదు కదా. అవును, స్వభావం స్థితి ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. నేను రోజు కాస్త ఇంత ఒక మూట తింటాను, ఊరుకుంటాను. వీళ్ళు కూడా తినమంటాం లేదు కదా, ఎందుకంటే వీడికి వచ్చిన స్థితిని బట్టి వీడు తింటున్నారు. పెద్దలు సాత్విక ఆహారం సేవించేటువంటి మహానుభావులు ఏదో కాస్త పాలు పుచ్చుకొని పళ్ళు పుచ్చుకొని అన్నం తినకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి మిగతా వాటి మీద మనస్సు పోదు. అలా కాకుండా వాళ్ళ పేరు చెప్పి వీడు కూడా నేను కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అన్నం తింటాను, పండు పాలు తింటున్నానటువంటి చెప్పి ఆ చెప్పినందువల్ల వచ్చినటువంటి ఆ పేరు ఉంచుకోండి, దానివల్ల వచ్చిన పలుకుబడి వల్ల శిష్యులు తయారు చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటూ పళ్ళు పాలు మాత్రమే తింటున్న వాళ్ళు ఉన్నాయి. వాడు పళ్ళు పాలు తింటున్నారు, వీడు పళ్ళు పాలు తింటున్నారు. వాడు అన్నం తింటలేదు, వీడు అన్నం తింటలేదు. ఆ మొదటి వాడు ఎందుకు అంటే వాడు ఆ స్థితికి వచ్చాడు కనుక. ఈ రెండో వాడు ఎందుకంటే దాంతో డబ్బు ఆ పేరు చెప్పి డబ్బు చేసుకుంటున్నాడు కనుక. ఈ రెండో వాడు పాపపుణ్యాల మీద ఆధారపడేవాడు ఎప్పుడో ఒకరు బోటా పెట్టేస్తాడు. వారికి నా 50,000 పెట్టేసేసానండి పెట్టేయండి ఎట్లా అంటే అదేకుండా అన్నమే తినరండి, పళ్ళు పాలు తింటారు. అందుకోసం వాడు ఈ మొదటి వాడికి వాడు అంతకంటే అక్కర్లేదు కనుక మీరు బంగారం అక్కడ పెట్టినా సరే వాడికి కావాల్సిన ముద్ద మాత్రం తీసుకుని ఇల్లు తీసుకోండి అంటారు కనుక. ఆ స్థితికి చండిపోయిన వాడు వీడు వాడల్లో వేషం వేసుకుని సినిమాలో కాషాయం కట్టుకున్నటువంటి యాక్టర్ వీడు రెండో వాడు. మరి రుద్రాక్షలు వేసుకున్నటువంటి పరమహేశ్వర దీక్ష వహించినటువంటి వాడును రుద్రాక్షలు వేసుకున్న పిల్లిని 2 వచ్చాను.
వాడు కూడా ఆ తేడా ఉంటుంది. అది చెబుతున్నారు. ఒరే రుద్రాక్షల ఋషిని రుద్రాక్షల పిల్లి అని ఉంటాయని చెబుతున్నారు ఇక్కడ. తథాగతం పాపముపైతి సిద్ధం గతో భయం కర్మణ విద్యతే స్థిరం శుభస్య పాపస్య సజాతి కర్మణ కర్మేణ పాపం ప్రణుదతి విద్వాన్ ధర్మో బలీయాని తస్య సిద్ధి. పాపం ఆచరించినటువంటి వాడు పాపంలో కాయ పెడుతున్నాడు నరకానికి. సత్యాగ్గారు బతికినప్పుడు వాయించేస్తారు. నలుగురు దగ్గర నలుగురు తీసుకెళ్ళి కృష్ణాచార్య విశాఖపట్నం వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ నలుగురు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ పాపం చేస్తే చచ్చిపోతే నరకం వస్తుంది. చచ్చిపోతే నరకం వస్తే ఆ బాధ తెలియదు. బతుకుంటేనే నరకం వస్తుంది. పొట్టకు పడకపోయినట్లయితే పకోడీలు తిన్నట్టు కనగకుంటూ తింటే ఏమవుతుంది? నరకం 24 గంటల లోపల ఉంటుంది. శరీరం వదిలిపెట్టాక నరకం వస్తుంది. ఆ తర్వాత శరీరం ఉన్నప్పటి సంగతి చేస్తున్నాం మేము. మిగతా సంగతి మెటీరియలిస్ట్ గానే ముందు మాట్లాడదాం. ఏ అభ్యంతరం లేదు. నేను ఎలా ప్రవర్తించానో దాన్ని బట్టే కూడా నేను నలుగురులో నేను కూర్చోకూడదు అనేది ఆధారపడేది. అది పుణ్యం పాపం ఉంటుంది. నన్ను రానిగలటా రానికపోవటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? శరీరం వెళ్తే అయ్యా రంగంటా లేకపోతే మొహాన్ని కడకడగలటం దేని బట్టి చేసింది అని బట్టి. అందుకని చేసినవాడు ఏది ఆచరించాడో ఆ లోకానికి వెడతాడన్నాడు. అంటే వాడు ఏ ఊళ్ళో ఉన్నా ఆ లోకంలోనే ఉంటాడు. ఏ లోకం వాడిది మా లోకం అన్నట్టు. ప్రపంచంలో నలుగురిని మోసం చేసిన వాళ్ళు బందర్లో ఉంటే వాడి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వాడి చుట్టూ ఉంటారు. నలుగురికి ఏదైనా సహాయం చేసిన వాడు బందర్లో ఉంటే అదే బందర్లో వాడి చుట్టూ వాడి వాళ్ళు ఉంటారు. అందరికీ బందరు ఒకటే కాదు. వాడి బందరు వేరు, వీడి బందరు వేరు. ప్రతి ఊళ్ళోనూ అన్ని లోకాల వాళ్ళు ఉంటారు. భూలోకంలో ప్రతి భూలోకంలోనూ అన్ని లోకాల వాళ్ళు ఉంటారు. ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ గ్రామంలో అయినా సరే ఇన్ని లోకాలకు చెందిన వాళ్ళు ఉంటారు. పాపలోకానికి, పుణ్యలోకానికి, మోసం లోకానికి, అబద్ధాలాడిన వాళ్ళ లోకానికి, ఆడనటువంటి వాళ్ళ లోకానికి, తినకూడని తినవాడి లోకానికి, తినకూడని తినకుండా ఉన్నవాడి లోకానికి, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. కనుక నరకం ఇది పాపం కానీ పుణ్యం కానీ దాని ఫలితం మీద ఆధారపడి ఆ పని చేసినటువంటి వాళ్ళు, పుణ్యం వస్తుందని చేసిన వాళ్ళు గట్వా ఆ లోకానికి వెళ్ళి ఉండేక్కడ ఉభయం కర్మణ. మంచి కర్మలు చేసిన వాడు మంచి లోకానికి వెళ్ళి, చెడ్డ కర్మలు చేసిన వాడు చెడ్డ లోకానికి వెళ్ళి విద్యతే అస్థిరం. అక్కడే అస్థిరత్వాన్ని పొందుతారు. ఎవరు వెళ్ళినా అస్థిరమే అవుతారు. ఇక్కడ అప్పులు చేసి వ్యవసాయం చెప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి, స్టేట్ ట్యాక్స్ ఎగ్గొట్టి, ఇవన్నీ ఎగ్గొట్టి ఈ పెంచి ఎక్కేసేసి విశాఖపట్నం వెళ్ళిపోయా ఉంటాం. పట్టుకో ఎక్కడికి వెళ్ళినా ఒకటే. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పట్టుకో వీళ్ళు పేరు మార్చారు అనుకోండి. పేరు మారిస్తే పోలీసులు కూడా పట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా పారిపోయినా, నీళ్లలో పారిపోయినా, పాతాళానికి వెళ్ళినా, ఆకాశానికి వెళ్ళినా, భూమి మీద తిరిగినా, ఒక చోట క్రిమినల్ కేసు ఉన్నవాడు ఇంకోటి ఊరు పారిపోతే వాడు తప్పించుకుంటాడా? కోర్టు అన్ని ఊళ్ళలో ఓటే కదా. ఇప్పుడు దిక్కుమాల కోర్టులోంటికి అన్ని ఊళ్ళలో ఓటైనప్పుడు దేవతలు మొదలైనటువంటి వాళ్ళు పృథ్వీ ఆకాశం, వాయు ఆకాశంలో పంచభూతములు అన్ని ఊళ్ళలో ఒకటి అనేటువంటిది కామన్ సెన్స్ పాయింట్. ఎక్కడికి వెళ్ళినా ఈ కేసులు ఉన్నవాడు ఎవరు ఉన్నా అంటే ఆ కేసులు లేనివాడు ఎవరు ఉన్నా నేర్పించే. ఒక ఊళ్ళో భయం ఉన్నవాడు ఎవరున్నా భయం, ఒక ఊళ్ళో భయం లేనివాడు ఎవరున్నా భయం. అది ఏం చెబుతుంది. భయం లేని స్థితి నీకు రావాలి కానీ ఈ ఊరి నుంచి ఆ ఊరు అంటే ఏం లాభం అన్నాడు. అదే వాసన కదా మనిషి దగ్గర ఎవరున్నా అది మారాలి. కనుక వెళ్ళి కర్మణ విద్యతే స్థిరం. తాను చేసేటువంటి పనులు తన తరహా అలాగే చేస్తూ ఉంటారు. దానివల్ల అస్థిరత్వంతో అలాగే గిరగిరలాడి బాధపడిపోతూ ఉంటారు. ఈ ఊళ్ళో కూడా నాకు రోజు బాగుందండి, ఇలాగే అయిపోయిందండి. అక్కడ బందర్లోనూ నన్ను అన్యాయం చేసేసారు జనం, ఇక్కడ విశాఖపట్నంలో అన్యాయం చేస్తారనుకుంటారు. ఎవరు అన్యాయం చేయలేదు. అక్కడ తను అలాగే ప్రవర్తించాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ అలాగే ప్రవర్తించాడు. అక్కడతో కొట్టుకు తగ్గిపోతున్నాడు. అక్కడ గాలి ఇక్కడ గాలి అంటున్నారు అంటే వీరికి ఉపసంహరణ అని అర్థం. కానీ ఆకాశంలో గాలి తరవచ్చు తగ్గిపోతున్నారు అర్థం కాదు. వీరికి ఉపశమనం ఆస్తమాలు చేస్తారు. ఏ ఊళ్ళో గాలి అంటే గాలిపోయి వీడు ముగ్గురికి మధ్యనటువంటి గేట్ల వాళ్ళు టికెట్ వీడికి చెంపలు వీడు కొనుక్కోనివారు. ఎందుకంటే వీడు ఇతరులకు ఏం చేశారో తెలియదు జనంలో. దాన్ని బట్టి ఆ గాలి దగ్గర పెట్టి ఆపేస్తారు. అదైతే అది ఎక్కడైనా కానీ శ్వాసాన్ని దిగటం ఉండదు. చేసిన దాన్ని బట్టి శ్వాస దాకా కూడా మారుతారు. ఏం తిన్నాడు, ఏం చేశాడన్న దాన్ని బట్టి
తిరిగి శ్వాస తిన్నగా ఉంటుందా ఉండదా, మాట తిన్నగా ఉంటుందా ఉండదా, గొంతు తిన్నగా ఉంటుందా ఉండదా, పొట్ట తిన్నగా ఉంటుందా ఉండదా, కాలు చేయి తిన్నగా ఉంటుందా ఉండదా, బుద్ధి బుర్ర తిన్నగా ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా చేసుకుని దాన్ని పోతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ తెలిసి ఏ కర్మాచరించిన వాడు ఆ లోకానికి వెళ్ళి అక్కడ అస్థిరత్వం పొంది మళ్ళీ జనన వల్ల చక్రంలో అలాగే తిరిగి వచ్చేస్తున్నారు. కాగా శుభస్య పాపస్య సజాపి కర్మణ, శుభమైన కర్మకి ఇలాగే ఫలితం, అశుభమైన కర్మకి ఇలాగే ఫలితం. అయితే ఏది బలియమని అడిగారే, ధర్మేణ పాపం ప్రణుదతి విద్వాన్. తెలిసిన వాడు తన ధర్మాచరణ చేత పుణ్యాన్ని లెక్క చేయకుండా తన పాపాన్ని స్ఖలనం చేసుకుని పరిశుద్ధుడై ఆ పరిశుద్ధిలో నిలబడిపోతున్నాడు. మోక్ష ద్వారాన్ని దాటి పరబ్రహ్మంలో ప్రవేశిస్తున్నాడు. నిత్యము శాశ్వతము సత్యము అయినటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానంలో శాశ్వతుడై నిలబడుతున్నాడు. కనుక ఊరికే చేసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, రెండింటిలో ఏది గొప్పదని అడుగుతున్నాను నేను. ఇది ఆచరించినటువంటి వాడు శాశ్వతమైనటువంటి మార్గానికి వెళుతున్నాడు. అది ఆచరించిన వాడు గిలగిల ఫోటోలు చచ్చిపోతున్నాడు. ఏది గొప్పదని అడగదని నువ్వు చూసుకో. నీ నాడే చూసుకుంటే నీకు తెలుస్తుంది ఏది గొప్పదో. నువ్వు చేసే వాటిని బట్టి 100 మంది కొడుకులు వెళ్ళిపోతారు. ఇంకోగా కొద్ది నెలల్లో ఎక్కడ చేయబోతున్నాను, నెలలు కూడా లేవు, వారాలు. అలాంటప్పుడు నాడి ఎలా ఉంది, దర్ కొడుతుంది. అంటే రోజుకి 6 సర్పాసులు మాత్రలు తినిపించినా తగ్గదు. అలా ఉంది నాడి. ఏం చేత ఈ 15-20 సంవత్సరాల నుంచి పాండవుల వేళ తన కొడుకుని తన మనస్సులో పెట్టుకుని చేసినటువంటి దుష్కర్మాచరణ అంతా ఈ నాడిలో కొడుతుంది, దెబ్బ కొడుతుంది. కనుక ఇంకోడు తన దుష్కర్మలన్నింటినీ నశింపజేసేసుకునే పాపాలని వాడు పుణ్యలోకాలను లెక్క చేయకుండా సత్కర్మాచరణం మాత్రమే లెక్క చేసుకుంటూ దాంతో జీవితం నడిపి ఒక 10-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడిని ఎవరు ఏమంటానికి వీల్లేదు, ఏమీ చేయటానికి వీల్లేదు, ఎవరు ఏమంటానికి వీల్లేదు. కనుక ఎవరిని బయట ఎవరిని ఏరా గీరా అని అన్నా అనుకోండి, ప్రతివాడు అంటాడు. కానీ ఈ మహానుభావుడు ఎవరు ఏమంటానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరిని ఏమి అనరు, ఆ స్థితి రావాలి. కానీ మనకి ఉప్పు పులుసు కారం తింటున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎవరిని ఏమనవుతుంటే మనం అసమర్థులు అనుకుంటారేమో అనేటువంటి ఒక రజోగుణము తమో గుణము లోపల ఉంటాయి. ఏమైనా సత్వగుణం కావాలి మోక్షానికి అంటే శివు నెత్తురు కావాలా అని అడిగారు. నెత్తురు కావకూడదు కానీ శివు కావాలి, లేకపోతే మనకు కనిపిస్తుంది. బుద్ధిలాగా అడిగారు కానీ ప్రశ్న. శివుని చేస్తే నెత్తురులో శివు ఉండటం వల్ల ఈ నెత్తులు వస్తారు. శివు నెత్తులు కలిసి వాసన వస్తుంది. నెత్తులు మనం బతకడానికి అవసరం. అందుకని అది తెలియాలి. తెలిసి కర్మేణ పాపం ప్రణుగతి విద్వాన్, కర్మముతో పాపాన్ని తొలగించుకుని మళ్ళీ పాపం తన దగ్గర రాకుండా ఉండేందుకు కర్మాచరణం చేసుకుంటున్నాడు. కానీ చేసిన ధర్మానికి పుణ్య ఫలితం దేవుడి దగ్గర వసూలు చేసుకుంటాం కోసం తీసుకుంటారు. 20 సంవత్సరాలు తపస్సు చేశాను నేను అని బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా వాళ్ళకి వస్తారా అని తపస్సు చేశాడు. ప్రత్యక్షాన్ని ఏం కావాలి వస్తారని అడిగితే కాగితం సాగు తీసి ఇచ్చారు, రాజుకుని ఉంచుకున్నారు. వరాలు మర్చిపోతానే టైం ఇప్పుడు ఏమని మనిషితో తాగకూడదు, జంతువుతో తాగకూడదు, పగలు తాగకూడదు, రాత్రి తాగకూడదు, అయితే సంఖ్యలో తాగుంటారు. మనిషితో తాగకూడదు, జంతువుతో తాగకూడదు, అయితే నరసింహం పుడతారు. ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, వీటి తాగులో రాసినాయి. అయితే ద్వారబంధం దగ్గర కావు, ఏం ఇప్పుడు అలాగే తెచ్చారు. అసలు తాగకూడదని వరం రాసుకొస్తే వీల్లేదు కానీ అందుకనే తపస్సు చేసే ముందే వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు మనకి దేవతలు. ఏమంటే ఈ విషయం ఎవరైనా కోరు తాగకూడదనే వారి వరకు కోరినా తెల్లదు కొనుక్కో. ఎలా తాగకూడదో రాస్తాం. నరులతో తాగకూడదు, వారితో తాగకూడదు, వీడితో సమస్త జీవరాశులు కూడా రాస్తారు. ఎవరేమో నరులను వానరులను మర్చిపోయేవాడు, వీళ్ళ కుటుంబాలు వీళ్ళని వేస్తాడు. రామావతారం నరుడు వేస్తారు చెప్తుంటారు వాడు వచ్చి. రాముడు దేవతా స్వరూపాలు మహిమలు అవన్నీ చేసినట్లయితే రాముడు రావణాసురుని చంపడానికి పనికిరాదా అవుతారు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే అరణ్యంలో కూర్చుని ఓ లక్ష్మణ నా సీత ఉందా బతికిందా ఏది పడిపోయిందా అని చెప్పి హోరు అని ఏడ్చాడు శ్రీరాముడు ముట్టకంఠం ఎత్తి. తెలుగు రామాయణం చదువుకోకుండా విన్నవారు రాముడు సీత కోసం నడిచేట ఆయన అవతారం అయిపోయింది అని అడిగేటువంటి పాఠంలో కొడుకులు ఉన్నారు. జనస్థానే శూన్యే వికలకరణే కరణై ఆర్యచరిత అతి గ్రావారోధి అతి దళకి వజ్రస్య హృదయం అన్నాడు భౌభూతి మహాత్మ. జనస్థానం ప్రదేశంలో
రాముడు ఆ చుట్టూ కొండలు ఉన్నటువంటి మధ్యన లోయలో అక్కడ కూర్చుని రాముడికి నీళ్లు కావటం కోసం అని చెప్పి కోనేటికి లక్ష్మణుడు వెళ్తే సీత జ్ఞాపకం వచ్చి సీత అని పెద్దగా కాకేశాడు రాముడు. వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లోయలలో ఉన్నటువంటి పర్వత చర్యలు గుహలు అవన్నీ కూడా ప్రతిధ్వనికి వీడు ఒక మాట సీత అని అరిచి విడిచేటప్పటికి అది ఒక మాట సీత 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 అని అరిచిన ఒక ప్రతిధ్వనులు అలాగా ప్రతి రాయి కూడా రాముడితో గుర్తించి అలా గుర్తించాడు రాముడికి. ఇంక అవతారం ఏంటి అనకూడదు. అవతారం అంటే వీడి తెలియదు సత్య సన్యాసి అనే అర్థం. ఎందుకని నరుడై పుట్టాడు కనుక వాడు నరుడై పుట్టకపోతే రావణుడు కావడు కనుక ఉచ్చి నరుడై పుట్టాడు రాముడు. కృష్ణుడు వాడు ఎవరు పుట్టినా అడగలేదు, ఎందుకంటే వాడు నరుడై పుట్టాడు. లీలామానుడు విగ్రహుడు అయిపోతాడు. ఇది సంబంధం లేదు. వాడిలాగా ఆచరించడానికి కరిస్తాం, రాముడిలాగా ఆచరిస్తే వీళ్ళలాగా ఆచరిస్తే అంతరిస్తాం. ఎందుకంటే ఆచరించే స్వేచ్ఛలు ఉంటాయి. వాడు జరాసంధుని దేవుడు పెంచినప్పుడు మాట వచ్చిందని చెబుతున్నాను. వాళ్ళ చేత దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెరబట్టినటువంటి వాళ్ళందరినీ వదిలేశారు. రాజకుమారులు వాళ్ళు ఆ వదిలేయడంలో 10,000 మంది పాపం సంఘం రాజకీయాలను తీసేసి చెరబట్టేశారు. ఇందులో వాళ్ళని వదిలేశారు. వదిలేసి ఇక నీళ్ళకి మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. అంటే వాళ్ళు ఈ వయస్సులోనూ వివాహం కానటువంటి స్థితిలో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చెరబట్టి పడేశారు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతే మా జీవితాలు ఏమైపోతారు, మమ్మల్ని ఎవరు వివాహం చేసుకుంటారు, మాకు జీవితం లేదు కదా ఇంకా అంటే. అయితే ఈ ఉద్దేశం ఏంటి అని అడిగారు కృష్ణుడు. ఏం లేదు, తమని భర్తగా మేము స్మరించుకుంటూ ఉన్నాం అంటే. అయితే మీరంటే నా భార్య ద్వారా చర్చిస్తుంది అన్నట్టు అనగలిగిన స్థితి ఉంటే ఎవరైనా కృష్ణుడు చేసింది చేయవచ్చు. అంటే ఈ 10,000 మంది మీద ఉన్నటువంటి సామంతులు ఆయన మాట అన్నాడా అన్నట్టుగా మర్చిపోతారు. 10,000 మందిని మెయింటైన్ చేయడం అంటే ఎవరు కనుక కృష్ణుడు అన్న మాట తెలియకొని మనకు అర్థం చేయడానికి కొన్ని వేల జన్మలు పట్టినా తెలియకపోవచ్చు. కనుక ఆ అవతారం రాముడు తండ్రి దగ్గర ఎలా ఆచరించాడు, తల్లి దగ్గర ఎలా మాట్లాడాడు రాముడు చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే కేవలం నరుడు అవతారంగా వచ్చాడు కనుక. అరణ్యానికి వెళ్తూ బయలుదేరుతూ పట్టాభిషేకం భంగం అయిపోయి తల్లి దగ్గరికి వచ్చాడు రాముడు. వచ్చి అమ్మ నేను బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోతున్నాను, తండ్రికి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, ఒరే నాయన నాకు ఇక్కడ గతి అయితే నువ్వు పుట్టక ముడితే నా గతిలా ఉంది, నువ్వు పుట్టాక నాకు ఏదో కొంచెం పండగల్లో ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎప్పుడో నేను ఇటు వచ్చేస్తాను. ఏ కొడుకు దగ్గర ఉంటాను నేను, నాకు ఇక్కడ భర్త దగ్గర గతి లేనప్పుడు వెళ్ళిపోతాను. చాలా తక్కువ సంగతి అనుకోదు. స్త్రీ ఎప్పుడు భర్త వెంటే కానీ కొడుకు వెంట కాదని జాగ్రత్త, తండ్రికి చూసుకుంటూ ఉండు అన్నట్టు చెప్పాడు. వెళ్ళిపోయాడు. లక్ష్మణ స్థానం వచ్చిన అక్కడ కత్తి పుచ్చుకుని వాళ్ళకి అభివృద్ధి తిరుగుతున్నట్ట. ఏంటంటే నరికేస్తాను, ఒక్కొక్కరిని కొరికేస్తాను, కండలు పోసి కాకుల గ్రతలకు పడగలిగినాడు అంటున్నట్టు. ఎవరిని ఏంటంటే చూడని ఊరు గొడవేదన్నట్టు రాముడు. చివరికి తెలియదు నీకు పట్టాభిషేకం వీలు లేదని అన్నవాడిని అన్నాడు. నరికేస్తావా నరికేస్తాను అయితే నాన్నగారు అన్నారు. నాన్నగారు అని చెప్పి కట్టి లోపల పెట్టించారు. తర్వాత సీతాదేవి దగ్గరికి వచ్చి ఇలాగ అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది, 12 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాను అంటే మరి నా సంగతి ఉంది. ఇంటిగా కొత్త ఇక్కడ ఉన్ననాడు ఇక్కడ ఉంటూ ఉండు, మీ నాన్నగారి దగ్గర ఉన్ననాడు మీ నాన్నగారి దగ్గర ఉంటూ ఉండు, మరి అత్తగారి దగ్గర ఉంటూ ఉండు, మరి మామగారిని చూసుకుంటూ ఉండు, ఉన్నాయి కదా నువ్వు చేయాల్సిన డ్యూటీస్ గృహిగా అన్నారు. అలాగే సంతోషం. మరి మీతో తీసుకెళ్తాను లేదా అంటారు. తప్పు కదా అదేంటి, ఇక్కడ మన ఊరు ఉన్నది, మన పెద్దవాళ్ళు ఉన్నారు, నేను తీసుకెళ్తాను అన్నమాట. అంటే మీ సూర్యవంశం వాళ్ళకి తల్లికి ఒక ధర్మము భార్యకి ఒక ధర్మం అని చూశారు. అంటే అయితే రోజు వస్తున్నావా అయితే ఇక్కడ రోజు వేస్తానన్నమాట. అది రామవుతారు అంటే. అంటే ఆయన ఎలా ఆచరించాడో మీరు చక్కగా అలా ఆచరిస్తే సీతారాముడు జీవించినట్లుగా జీవిస్తాం. అరణ్యంలో ఉన్నా ఊళ్ళో ఉన్నా చెప్పకుండా ఎక్కడ పడుకున్నా వాళ్ళకి జీవితం లేదు. భార్యాభర్తలు అంటే వాళ్ళే భార్యాభర్తలు కానీ ఇంకోళ్ళు భార్యాభర్తలు ఏంటి అన్నట్టు వస్తుంది. మీకు అలాగే ఉంటారు. వాళ్ళు అలా ప్రవర్తించడానికి రామాయణం చదువుకుని మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితం కూడా దాంపత్యం కూడా అలాగే ఉంటుంది కదా. సీతారాములు ఉంటారు కానీ ఇంకోళ్ళు ఉండరు. ఆ సంప్రదాయం ప్రకారంగా పెళ్లి అవుతూ ఉన్నప్పుడు ఈ పానకాయ కాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 2 పార్టీలు కలుసుకున్నప్పుడు జనక మహారాజు దశరథ మహారాజును సీతారాములు పేరు చెప్పారు కానీ ఇందులో ప్రాపంచం చెప్పరు సంప్రదాయాలు. అంటే
ఎవరైనా దంపతులు బతకాలంటే శిఖారం ఉన్నదే బతకాలి. అప్పటికి ఇప్పటికి 20 లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే స్మరణ ఉన్నది. అందుకని నేను ఏం చెప్పాడో, ఈ 2 మార్గాలు కర్మ విద్యతే అస్థిరం. వాడు అస్థిరమైనటువంటి స్థితిలో కర్మతో ఉంటూ ఉంటాడు. వీడేమో ధర్మంతో పాపాన్ని పోగొట్టి ధర్మబద్ధంగా వీడు ఉండి మోక్ష మార్గంలో వెళ్ళిపోయి తరించి చెక్కు చెదరకుండా అలా ఉంటాడు. పాప పుణ్యాలతో ఈ సంబంధం లేకుండా పుణ్యాన్ని ఏమో తన పాపస్ఫాలనం చేసుకునేందుకు ఉపయోగించుకుంటాడు. అంతకంటే విషయం లేదు. డబ్బులు కూలి ఇచ్చేయడానికి ఉపయోగించినట్టు ఆ పట్టానికి 1200 రూపాయల జీతం, ఈ పట్టానికి 2 వాటాల్లో ఉన్నవాడు 1200 జీతం. ఆయన తీసుకొచ్చి భార్య చేతికిస్తాడు, ఈయన తీసుకొచ్చి భార్య చేతికిస్తాడు జీతం. అంటే ఆయన యాక్టివ్ వయసు, భార్య యాక్టివ్ వయసు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, భర్త గారి ట్రైనింగ్లో పాలవాడు వచ్చాడు ఇచ్చేస్తుంది, పనివాడు వచ్చాడు ఇచ్చేస్తుంది, తెలుగువాడు వచ్చాడు, నేతివాడు వచ్చాడు. అంటే 2వ తారీఖు ఉదయం భర్త భార్య చేతికి 1200 రూపాయలు ఇస్తే 2వ తారీఖు సాయంత్రం 200 రూపాయలు ఉంటాయి. ఈ 2వ వాడు ఏం చేస్తుంది, ఇంకా జీతం రాలేదు, రేపురా ఏలోరా 10-12 తారీఖు రాలే చెప్పుకుని ఈ లోపల వాడు తిట్టుకుంటాము, కానీ ఈ లోపల అక్కడ పోవడం ఆవిడ ఇచ్చింది, ఈవిడ ఇచ్చింది. ఈ 2వ వాడికి అదనంగా తిట్టు అవుతాయి. ఇది వీళ్ళిద్దరికి అది తేడా. ఇది పుణ్యాన్ని జీతంగా కూలి డబ్బులుగా ఎవరికో ఇచ్చే కూలిగా చూసుకున్న మహానుభావులు మోక్షానికి వస్తున్నారు. కానీ 1 రోజైనా 2 రోజులైనా తీరా వచ్చి జీతం మరింత ఉండకపోతే అట్లా చేసి వాళ్ళు రేపురా ఎల్లుండ్రా అన్నటువంటి రాష్ట్రులు ఏ స్థితిలో అయితే తింటున్నారో వాళ్ళ చేత స్థితిలో అవకాశం లేదండి. ఆ దుస్థితిలో పడుతున్నారు. పాపం వాళ్ళ మొహం చూసి బంద్ చేస్తున్న వాళ్ళు. ఇది మొహమాటం అక్కడ చెప్పి ఇంకా చెబుతున్నారు. ఏషాం కర్మే విస్పర్ధ ఏషాం తజ్ఞానసాధనం ఏ బ్రహ్మణ ఇతో ముక్తా స్వర్గం యాంతి త్రివిష్టపం. ఎవరికైతే ధర్మమునందు విస్పర్ధమైన మార్గం ఉంటుంది, అంటే వారు ధర్మం చేస్తారు కాబట్టి నేను ధర్మం చేస్తున్నాను కాకుండా నా కోసం నేను ధర్మం చేస్తున్నాను అని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సంజానం మొదలెట్టారు, నేను సంజానం మొదలెట్టాను. నేను అక్కడ వచ్చాను, వారు మొదలెట్టారు చేసింది ఏమైనా ఉంటుంది. నాకు కావాలంటే చేయటం లేకపోతే మానేయటం, కానీ వారి పేరు చెప్పి చేయటం కాదు. లేదా విస్పర్ధమైనటువంటి ధర్మాచరణం ఎవరైతే చూశారో వాళ్ళకి అది జ్ఞాన సాధనం అవుతుంది. అంటే ఫలమును కోరకుండా సత్కర్మ ఎవరైతే ఆచరించాడో ఆ సత్కర్మ వాళ్ళకి జ్ఞానానికి కారణం అవుతుంది. ఫలమును కోరి ఎవరు ఆచరించాడో ఎప్పటికప్పుడు తింటూ ఉండి వాడు 5,000 రూపాయలు అయిపోయిన నాన్నగారు వచ్చే ఏడాది ఈ 5,000 సరిపోతాయి అన్నటువంటి దౌర్భాగ్యులు బతుకు ఎలా అయిపోతుందో వాడి పుణ్యం కూడా అంతే అయిపోతుంది. అంటే ఈ ఉదాహరణలతో స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పుణ్యం అనేది ఎలా ఉంటుందో మన కంటికి కనిపించేది కాదు కనుక ఉదాహరణలతో తెలియాల్సిందే. కానీ ఇంకా ఖాతాలో పెట్టి ఇన్ని తులాలు మీకు ఇన్ని కేజీలు పుణ్యం ఇచ్చామని చెప్పడానికి వీళ్ళు మన మొహాన్ని బట్టే తెలుస్తుంది. అన్నం తిన్నారా తినలేదా అంటే మొహం చూస్తే కొంత చెప్పలేదు. అలాంటి పుణ్యం పాపం అనేది. అలాగే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు అన్నారు. అసలు గారు ఎలక్షన్ లో నిలబడ్డాట అంటే ఇంకా బ్రాహ్మణులు ఏంటి, ఎలక్షన్స్ లో నిలబడటం కావాలి చేసిన పౌర పాలిటిక్స్ లో గొడవలిగినంత తుక్కుడు వీడంటే వీడు బ్రాహ్మణులు అంటారు. కనుక బ్రాహ్మణ్ బై కాస్ట్ కాదు, బ్రాహ్మణ్ బై నేచర్. భారతంలో చెప్పినటువంటిది అదే చెప్పారు. మనకి యక్ష ప్రశ్న నభుష ప్రశ్నల్లో కూడా అదే చెప్పారు. ధర్మరాజుని అనుకోగలిగారు. బ్రాహ్మణుడు అంటే ఏమిటి అంటే శాంతి, దాంతి, దయా, దాక్షిణ్యం కలిగినటువంటి వాడు, శిక్షు కలిగినటువంటి వాడు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాడు ఏ చెప్పాడు. కలిగితే నువ్వు చెప్పిన లక్షణాలు సూత్రుడు ఏంటంటే వాడు ఏమవుతాడు అని అడిగారు. ఏం చేస్తారు చూద్దాం అనుకున్నాడు. అంటే వాడేమన్నాడు, ఈ గుణాలు కలవాడు బ్రాహ్మణుడు నేను చూసినప్పుడు ఈ సూత్రుడు ఏంటంటే నువ్వు అడిగామంటే నువ్వు నేను చెప్పిన కుడికిపాటు పడితే చుట్టూ కూడా కొడుతుంది వినాడు అర్థం. అయితే శర్మ గారి కొడుకు, శాస్త్రి గారి కొడుకు, ఆచార్య గారి కొడుకు అది నేను చెప్పలేదన్నాడు. బ్రాహ్మణుడు ఎవరైనా అడిగావు నేను చెప్పాను. ఇది మహాభారతంలో కృష్ణాచార్య జీవితం అయితే కృష్ణాచార్య జీవితం అయితే గౌరవపడతారు. ఇలాంటి జీవితం సభలో మహాభారతంలో కుట్టిన పచ్చిన తోడుకోవాల్సిన వినాల్సింది ధర్మం. అంతకంటే ధర్మం చెప్పేవాళ్ళు లేదు కనుక మనకి ఆచరించినా ఆచరించకపోయినా
మరి శంకరాచార్య వారు అస్పృశ్యత అక్కర్లేదు అని చెప్పినా మనం మడిపెట్టుకుంటున్నావా లేదా? రామానుజుల వారు కులాలు అక్కర్లేదు, అందరూ వైష్ణవులు అని చెప్పినా సరే దూరాల నుండి తాకట్టు అని చెప్పి ఒడ్డు మీద నామాలు పెట్టుకుని చెంపుకు కూడా పెట్టి తలుపులకి ఎన్ని చేసి అద్వైతులు అని చెప్పి మనం కోతలు కోస్తున్నావా లేదా? మనకి అస్పృశ్యత అనే రోగాలు పోయినటువంటి పాఠంలో అద్వైతులు ఎట్లా అవుతాం? దూరంగా ఉండండి అని చెప్పిన గంట వేయడం కొంచెం ఉట్టుకుంటారేమో అనుకునే వాళ్ళు వైష్ణవులు ఎట్లా అవుతాం? రామానుజుల వారు మార్గాన్ని వెళ్ళిన వాళ్ళు ఎట్లా అవుతాం? ఒకరికండి ఒకరు సమాధానం లేవు. అత్యాక ఇంకో మిగతా మతాల్లోకి వాళ్ళు గద్దల్లా పనికి వెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఈ శిక్షత నిశ్చత ఉండి శంకర రామానుజుల పేరు సిగ్గులాగా చెప్పుకుంటున్నాం కదా. బ్రాహ్మణ వాళ్ళు బ్రాహ్మణులు అంటారు, చెప్పినటువంటి వాళ్ళు పైకి వచ్చినటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. లేదా కృష్ణాచార్యులు కూడా బ్రాహ్మణులను బోధ పెట్టుకున్నాడు అనుకోండి, దానికి ఏమిటి వాడు శాస్త్రులాడు అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాడు ఎంతో వీడంటే కదా సాయంత్రం ఇంత కూడా తింటారు. అందుకని ఇవన్నీ లోక వ్యవహారాలు. కానీ అసలైనటువంటి విషయం కావాల్సిన చోట ధర్మకథ వేసిన చోట మనోధారతం ఇది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అన్నాడు ధర్మరాజు. అంటే ఇది వేదాలు చదువుకోండి, ఉపనిషత్తులు చదువుకోండి, ధర్మశాస్త్రాలు చదువుకోండి, పెద్ద పాదాలు పట్టుకుని సేవ చేయండి. వారి శిష్యుడిని నేను నా పర్మిషన్ తీసుకోవాలి, వారితో మీరు మాట్లాడాలంటే దారం దగ్గర కొండముత్సవంలో నిలబడండి పెద్ద గురువు గారి దగ్గర. ఏమైనా చేయండి, ఏం చేసినా సరే మీరు ధర్మం ఆచరించాలా ఆచరించకూడదా అన్నది ఎక్కడుంది? మీరు ఇక్కడ లోపల గుహలో ఉంది, కానీ చిన్నకోటి పుస్తకాల్లో లేదన్నారు. ఎన్ని వేలు సంవత్సరానికి ఒక మాట నెలకు ఒక మాట ఉన్నా కూడా లా జర్నల్ పబ్లిష్ చేసిన ఇల్లు వెతికినా పుటం పెట్టినా ఇక్కడ ఉంటే అందులో ఉంటుంది, ఇక్కడ లేకపోతే అన్ని పుస్తకాల్లోనూ ధర్మం ఉంటుంది అన్నారు ధర్మరాజు. ధర్మస్యతత్వం నిహితం గుహాయాం. ఇక్కడ గుహ ఉన్నది, ఇక్కడ మనం ధర్మంగా వెళదాం, నలుగురిని మంచిగా ఉందాం, మనం తప్పు చేయొద్దు, అపచారం చేయొద్దు అని ఇక్కడ ఉంటే ఆ పుస్తకాల్లో ధర్మం ఉంటుంది. ఫోటోగ్రాఫ్ ఇక్కడ లేదా ఆ పుస్తకాల్లో కాగితం మసీ స్థిరాలతో ఇంకే ఉండదు. ఇంకా అరణ్యపురంలో ధర్మరాజు చేసిన మాట కనుక ఏ బ్రాహ్మణ వాళ్ళు బ్రాహ్మణులు అంటేను ఓ ధృతరాష్ట్ర ఇతో ముక్తా ఇహలోకం నుంచి మోక్షం పొందిన వాళ్ళు అంటే వాళ్ళని బంధించేది ఏమీ లేదా. వాళ్ళని ఎవరు బ్రాహ్మణుడు అనుకున్నా, రాజు క్షత్రియుడు అనుకున్నా, శూద్రుడు అనుకున్నా, హిందూ అనుకున్నా, మహమ్మదీయుడు అనుకున్నా, కబీర్ దాసు రామనామం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని హిందూ అనుకుంటే వాడు విన్నాడా, మహమ్మదీయుడు అనుకుంటే విన్నాడా? మా మహమ్మదీయుడే ఇంతవాడు అని వాడు కోతలు కోస్తున్నా ఆయన వినలేదు. మా హిందూ రాముడి గురించి ఆయన పాడుతున్నాడని మనం కోతలు కోస్తూ ఆయనంతవాడు కాలేకపోయి మనం అన్న ఆయన వినలేదు. కనుక వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ముక్తులు. స్వర్గం యాంతి త్రివిష్టపం, వాళ్ళు వెళ్ళేటువంటి లోకం పేరు స్వర్గం అంటారు. కానీ పుణ్యపాపాలు బంధించేటువంటి ఈ తపోభంగం అయ్యేటువంటి అక్షరసలు వాళ్ళు వచ్చి ఏడిపించే లోకాలు కాదు స్వర్గ లోకాలంటే. సినిమాలో చూపించే ఎదురుడు బొడ్డుల్లో ఉంటాడు వాడు ఇంద్రలోకం. అక్షరసం చెప్పిన అమ్మమంటారు, కొండముచ్చులంటే దాన్ని వేసి డాన్స్ చేస్తూ ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది కాదు స్వర్గ లోకాలంటే. వీడు వెళ్ళినటువంటిది స్వర్గం. అంటే వీడు ఏ రకంగా ఉంటారో, వీడు ఎక్కడికి వెళ్ళినా దీపం వెలిగిస్తారో, వీడి వలన వెళ్తే ఇంకోళ్ళకి వస్తుంది, కానీ ఇంకోళ్ళ చీనీల వీడి మీద పడత జీవితంలో ప్రవర్తనలో వాళ్ళదే స్వర్గం అనేది. ఇంకా యత్రమన్యూట భూయిష్టం ప్రావృతీయ తృణోళపం అన్నపానం బ్రాహ్మణస్య తజ్జీవేత్ నానుసంజ్వరేత్. ఇలాంటి బ్రాహ్మణుడు ఉన్నాడు, మోక్షం పొందినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని నేను చెబుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మహానుభావులు పెద్దలు ఉంటారు, ఆస్తిక జనం, వాళ్ళని భగవంతుడు ఉంటా తినడానికి ఇంత దానం చేయడానికి ఇచ్చారు. ఆస్తి, ఇల్లు, వాటిళ్ళు, మేడలు ఇచ్చినట్టు ఆయన పరమభాగవతోత్తం ఉంటుంది. అంటే ఆయన ఇచ్చి ఒక వారం రోజులు తమ ఇంటి దగ్గర ఆదరణగా ఉంటుంది, ఏవో చదువుతూ ఉండే మంచి ముక్కలు అని వినేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా ఈయన సత్కర్మాచరణం చేస్తున్నాడండి అంటే